చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాం. ముందు గీసిన గుండు కన్నా తర్వాత గీసిన గడ్డం త్వరగా పెరుగుతుంది అన్నట్టుగా కాలం గడిచే కొద్దీ అభివృద్ధి అంచనాలకు మించి చోటు చేసుకుంటుంది. అయితే ఆ ఆధునిక పోకడ వెరెతలలో వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్, మనుషుల మధ్య సత్సంబంధాలను కాలరాస్తూ స్నేహితులతో గడిపే సమయాన్ని మింగేస్తూ నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు రకరకాల రంగుల్ని చూపించే ప్రసార సాధనం టీవీల గురించే మాట్లాడుకుందాం. ఒకప్పుడు టీవీలో ఒకటే ఛానల్, అది దూరదర్శన్. గ్రామదర్శిని, పసందైన పందుల పెంపకం, ముద్దొచ్చే నిండు జీవితానికి 2 చుక్కలు పోలియో యాడ్స్, టెలిస్కూలు, ఆదివారం సినిమా, దానికి ముందు తప్పిపోయేవారు ప్రకటనలు, ఇలా ముచ్చటగా సాగేవి. అయితే గొంగళి పురుగు గుడ్డు, లార్వా, ప్యూప, గొంగళి జీవిత చక్రంలాగా దూరదర్శన్ నుండి రూపాంతరం చెంది కేబుల్ టీవీ వచ్చినప్పటి నుంచి దిక్కుమాలిన వాణిజ్య వేషాలు ఎక్కువైపోయాయి. అరేరే సారీ బాబు, చూసుకోకుండా కాఫీ నీ మీద ఒలికింది అంటే ఆ పిల్లోడు పర్వాలేదండి చూసుకోకుండానే కదా పడింది అంటాడు. ఆహా, చిన్న కుర్రాడైనా ఎంత సంస్కారం, ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొబ్బరి చట్నీ మీద ఎండిపోయిన గొబ్బెమ్మలతో గార్నిష్ చేసినట్టు ఎందుకుండదు, వాళ్ళ ఇంట్లో XXX సోపుతో బట్టలు తుగుతారు మరి అన్నప్పుడు సగటు ప్రేక్షకుడు కోపానికి సొంత జుట్టు బలికాక తప్పదు అన్నట్టు జుట్టు అంటే గుర్తొచ్చింది. ఇంకో జుగుప్స కలిగించే సన్నివేశాన్ని మీకు వివరించాలి. ఒక మహిళ తన కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాత ఫోటోలు చూపిస్తూ ఉంటుంది. అమ్మ, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అంటే మీ నాన్నగారు బాబు అంటుంది. అవునా, మరి మనతో పాటు ఉంటాడే ఆ గుండుగాడెవడు అనగానే పక్కన ఉన్న ఆ వెర్రి తండ్రి గుండు కొక్కుంటూ నిస్సహాయంగా నిలబడ్డాడు. మరు నిమిషంలో ముఖంలో కేవలం కళ్ళు ముక్కు మాత్రమే కనపడుతూ మిగతా అన్ని చోట్ల విపరీతమైన జుట్టుతో వ్యక్తి ప్రత్యక్షం అయ్యాడు. ఎవడు చెప్పాడు రా భారతదేశంలో అటవీ సంపద తరిగిపోతుందని, ఆడి ముఖంలో కనపడుతుంది చూడు అని నా గుండె తనను తాను బాదుకుంటూ నాతో చెప్పింది. ఫలానా నూనె వాడండి, ఫోన్ చేయండి, కొనుక్కోండి, ధర కేవలం 1999 మాత్రమే అని చెప్తుంటే ఇదేదో ధర తక్కువ దురద ఎక్కువ కేసులే అనిపించేది. ఒకప్పుడు నాకు అస్సలు జుట్టు ఉండేది కాదు. సరోజిని సిరోజాల తైలం వాడినప్పటి నుంచి ఎక్కడ పడితే అక్కడ జుట్టు వచ్చేస్తుంది, థ్యాంక్స్ టు సరోజిని అనే ఎదవ అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటే గుండెలో బాధ కలగదు. అసలు ఈ టెలిషాపింగ్ వ్యవహారం దిగుమతి చేసుకున్న మతిలేని విషయం అని తెలియజేయడానికి మరొక ఉదాహరణ. తెల్లవాడు ఒకడు బొబ్బులుగా నవ్వులుతున్నట్టుండి పెదాలు ఒకలా కదులుతుంటే మాట మరోలా వస్తుంటుంది. ఒకప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడిని, ఇంటికి పట్టేది కాదు, భయం వేసి జిమ్లో జాయిన్ అయ్యాను. అతిగా చెమట పడడం వల్ల అందరూ నన్ను చెవటరాజా అని పిలిచేవారు. నా గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసింది. ఆ నిమిషం నా జీవితంలో ఆ ప్రాబ్లం వచ్చింది, నమ్మలేకపోయాను. చుక్క చెమట లేకుండా కొవ్వు కరుగుతుంది. ఇప్పుడు నా కొత్త గర్ల్ ఫ్రెండ్కి ముచ్చెమటలు పట్టిస్తున్నాను, థ్యాంక్స్ టు యాప్రోలర్ అంటూ చెప్పడం పూర్తయినా పాపం పెదాలు మాత్రం కదులుతూనే ఉన్నాయి. ముందు చొక్కా వేసుకో చెవటరాజా అని ఆ చెమటకి చెప్పాలనిపించింది. అరే, ఎందుకు ఇలా యాడ్స్కి ఇంత నిడివిస్తున్నారు? మంచి కార్యక్రమాలు, సీరియల్స్ రన్ చేయడానికి కథల్లేవా? పోనీ పాత వాటిని రీమేక్ చేయొచ్చుగా అని అనుకుంటున్న నాకు నా లోపల ఉన్న నేను నాతో, ఒరే ఉష్ నీ మాటలు కానీ ఏదో ఒక టీవీ ఛానల్ ఓనరో లేక రియాలిటీ షో యాంకరో విన్నాడు అనుకో, జింగిల్ బుక్ కార్యక్రమం మొదలెట్టేసి ఒకడు మోగ్లీ పాత్రని మరొకడు వాడు చెడ్డీ పాత్రని పోషించేస్తూ చెడ్డీ పెహన్కే ఫూల్ కిలా హే అని ఓడలు పట్టుకుని చెట్ల మీద నుంచి మరో చెట్టు మీదకి ఊగుతూ దూకుతూ స్టెప్ ఆఫ్ ది డే అవార్డు ఎవరికి ఇస్తారో చెప్పండి మాస్టర్ అని అడుగుతుంటే చూడగలవా అని వార్నింగ్ ఇచ్చుకున్నాను. సర్లే, ఇంకా తప్పేట్లేదు, పోనీ ఛానల్ మార్చు అంటారా? శాతకోటి సందుల్లో అనంతకోటి పోస్టర్లు, ఏ ఛానల్ పెట్టినా ఇంతే మావా. పోస్ట్ అంటే గుర్తొచ్చింది మరొక రకం హింస, మన లక్ష్మీ గణపతి ఫిలిమ్స్. కుక్కలు తరుగుతున్నట్టు బిగ్గరగా గొంతు చించుకుని అరుస్తూ తన మాన ప్రాణాలు సంరక్షించుకునే ప్రక్రియలో భాగంగా కేకలు పెట్టే మహిళను తలపిస్తూ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, బాత్రూంలో బల్లిబావ, బోరుబావిలో బావురు కప్ప, మరచెంబులో మహమ్మారి, దుప్పట్లో ధనాదం మొదలగు శృంగారభరిత కుటుంబ కథా చిత్రాల వింత ప్రవచనాలు చూస్తూ ఇంకా ఈ భావ దారిద్ర్యం ఆగదా అని అరిచి టీవీ ఆఫ్ చేసి ఓ పిచ్చి రాక్షసి పీక నొక్కి చంపేసినంత భావప్రాప్తిని పొందారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం మాదిరిగా బూజు పట్టి ఉన్న పరికరం ఒకటి నన్ను తన వైపు లాగింది. అదే నా అల్మారాలో ఉన్న రేడియో. కష్టకాలంలో ఆదుకునే సైబాల్ ఆయింట్మెంట్ దాకా అనిపించింది దాన్ని చూడగానే. ఆత్రంతో ట్యూన్ చేశా. పాటలు వినాలనే ఆశతో ఆబగా ఎదురు చూస్తున్న నాకు ఒక్క పాట వినపడదే. యాడ్స్ సబ్బులకి సవరాలకి కూడా భారీ సంగీతాన్ని మేళవించి సాహిత్యాన్ని రంగరించి జనాల మీద కుసుకొలపాలా అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా తెలుస్తే కదరగా ఏంటా పేరు. ఇంకొన్నాళ్ళు అయితే రేడియో బజ్జీ ఇది చాలా జిడ్డుగురు, రేడియో పొట్లకాయ ఇది చాలా పొడుగుగురు, రేడియో చింతకాయ ఇది చాలా ఎందుకులే అని వచ్చినా రావచ్చు. ఏదేమైనా ఈ ఆధునిక యాంత్రిక జీవితంలో కార్యక్రమాల మధ్యలో రావాల్సిన యాడ్స్ కాస్త యాడ్స్ మధ్య కార్యక్రమాలుగా మారిపోయి అడ్వర్టైజ్మెంట్లుగా అవతరిస్తున్నాయి. ముందు ఇంకెన్ని చూడాలి.